చేస్తుంది అనుకోవచ్చు. రామారావు చెప్పండి, ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అటు మద్యం లిక్కర్ కావచ్చు, ఏపీ మొత్తాన్ని ఏపీ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఈ కేసులో ఇప్పటికీ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు మున్ముందు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఏ రకంగా విచారణ కూడా ఉండబోతోంది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత 2 రోజుల నుంచి ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన రాజకసిరెడ్డి అరెస్టుతో నిన్న సాయంత్రం ఆయన అరెస్టుతో ప్రారంభమైన ఈ పర్వం ఈరోజు ఉదయం పిఎస్ఆర్ను అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పక్షాలు అదేవిధంగా వీళ్ళంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టుకు సంబంధించి వాళ్ళైతే మాత్రం ఆలస్యమైందని చెబుతున్నప్పటికీ బట్ వైసీపీకి సంబంధించిన నేతలు మాత్రం రాజకసిరెడ్డి అరెస్ట్ వ్యవహారం మాత్రం తాడేపల్లి ప్యాలెస్ను వణికిస్తుంది అని వైసీపీ నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మరో 2 గంటన్నరలో ఇక్కడ విజయవాడకు సమీపంలో తులసీనగర్లో ఉండే సిఐడి రీజనల్ కార్యాలయంకి తీసుకొస్తున్నారు. అక్కడ శ్రీహరి 2 విషయాలు ఏంటంటే కీలకమైన విషయాలు. పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన ఫోన్ ట్రాకింగ్ లిస్టు రికార్డ్ అంతా కూడా ఇప్పుడు సిఐడి చేతిలో ఉంది. అదేవిధంగా ఆ రోజు ఆయన అక్కడి నుంచి ఎవరిని కాంటాక్ట్ చేశాడు, విశాల్ గున్ని ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్, విశాల్ గున్ని తనని సీఎం క్యాంప్ కార్యాలయానికి పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిస్తేనే వచ్చామని, అదేవిధంగా ఇంతకుముందు నర్రా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆ టాస్క్ అప్పటికే విశాల్ గున్నికి విజయవాడ డీసీపీ నుంచి వైజాగ్ డీసీపీగా ట్రాన్స్ఫర్ అయింది. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే ఈ టాస్క్ ఏది జిత్వానీని ముంబై నుంచి తీసుకువస్తేనే ఆయనకి అక్కడికి విశాఖపట్నం పోస్టింగు వెంటనే ఇస్తాము అని చెప్పారు అని. అందువల్ల ఈ కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ అన్అఫీషియల్గా తనని పంపించడం వలన పైగా ఫ్లైట్ టికెట్స్ కూడా విజయవాడ సిపి కార్యాలయం వాళ్ళు కూడా తీశారు అని, వారెంట్ కూడా లేకుండా సిపి ఫ్లైట్ టికెట్స్ తీశారు అని కూడా ఇందులో వచ్చింది. అయితే దీనికి సంబంధించిన క్వాష్ పిటిషన్ వీళ్ళిద్దరికీ అప్పటి సిపి కాంతిరాణా టాటా అండ్ విశాల్ గున్నీకి హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే ఈ కేసులో తనకి యాంటిసిపేటరీ బెయిల్ ఉందని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని కాంతిరాణా టాటా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ మీద గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది. కోర్టులో చెప్పింది ఈ నెలాఖరులోపు మేము దర్యాప్తు పూర్తి చేస్తాము, ఛార్జ్ షీట్ కూడా ఫైనలైజ్ చేస్తాం, అందువల్ల మీరు క్వాష్ పిటిషన్లో తొందరపడి ఆర్డర్స్ ఇవ్వద్దని. ఈ నేపథ్యంలోనే పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం ప్రస్తావించాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు RRR టార్చర్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఆయనకు ఒకవేళ రిమాండ్కి వెళ్తే వెంటనే పీటీ వారెంట్ ఇష్యూ చేసి RRR టార్చర్ కేసుని ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయింది. అందువలన ఆ కేసులో కూడా డెఫినెట్గా పీటీ వారెంట్ ఇష్యూ చేసి రిమాండ్కి తీసుకునే అవకాశం ఉంది. 2024 ఫిబ్రవరి 2వ తేదీని కేసు రిజిస్టర్ అయితే, ఏది జిత్వానీ అక్రమ నిర్బంధం కేసు రిజిస్టర్ అయితే 2024 ఫిబ్రవరి 4వ తేదీన ఎవరైతే ఈ కేసులో అప్పుడు జిత్వానీపై కంప్లైంట్ ఇచ్చారో కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు మొత్తానికి సంబంధించి ఈ కేసుతో పాటు ఇంకా మరికొన్ని కేసుల్లో కూడా ఒక ఐపీఎస్ అధికారి త్వరలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం బోరుగడ్డ అనిల్ కానీ వర్రా రవీంద్రారెడ్డి కానీ ఇటువంటి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అవుతూ ఉండటంతో రాష్ట్రంలో మాత్రం వైసీపీ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఇవాళ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్, తప్పించుకునేందుకు దొరికిన దొరకని దొంగలు సంబంధించినటువంటి బట్టలు కూడా విప్పేందుకు సిద్ధమన్నారు. ఏంటి అసలు ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? సో ఇంకా దొరకని దొంగలు అంటే ఎవరు? కర్త కర్మ క్రియ మొత్తం కూడా మద్యం కుంభకోణం కేసులో రాజకసిరెడ్డి అని చెప్పి బహిరంగంగా సిపి కార్యాలయం ముందు, సిఐడి కార్యాలయం ముందు విజయసాయిరెడ్డి చెప్పాడు. ఆయన చెప్పినట్టు నేను విజిల్ బ్లోయర్ని అన్నాడు. పైగా ఇంటెలిజెంట్ క్రిమినల్ రాజకసిరెడ్డి అని చెప్పాడు. బట్ రాజకసిరెడ్డి నిన్నగాక మొన్న పంపించిన ఆడియో మెసేజ్లో మాత్రం విజయసాయిరెడ్డి అనే అతను బట్టేబాజ్ అని చెప్పి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలకి ప్రతిగానే ఈరోజు విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. మద్యం కుంభకోణం కేసులో దొరికిన దొంగలు దొరకని దొంగల సంగతి కూడా తేలుస్తాను, సగం మాత్రమే బట్టలు ఇప్పదీశాను, ఇంకా పూర్తిగా బట్టలు ఇప్పదీయటానికి కూడా సమయం ఎంతో దూరంలో లేదు, వాళ్ళు కూడా బయటకు వస్తారు అని చెప్పారు. శ్రీహరి, మనకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే విజయసాయిరెడ్డి సిఆర్పిసిలోని 160 కింద ఎవిడెన్స్ ఇవ్వడానికి సిపి కార్యాలయానికి వచ్చిన సమయంలో తన ఇంటిలో దాదాపుగా 4 సార్లు మద్యం విధానాన్ని పాలసీని డిసైడ్ చేసేందుకు ఎలా ఉండాలని డిసైడ్ చేసేందుకు మేమంతా కలిసాము అని చెప్పారు. కానీ ఆ రోజు మద్యం కుంభకోణానికి సంబంధించి కమిషన్లు ఎలా తీసుకోవాలనేది కూడా ఆ మీటింగ్లోనే డిసైడ్ చేశాము అని చెప్పి కూడా ఎవరైతే ఇప్పటికే పోలీసులకి
ఏది సిట్కి స్టేట్మెంట్ ఇచ్చారో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కానీ లేకపోతే అప్పుడు డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన సత్యప్రసాద్ కానీ వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ రోజే కమిషన్లు డిసైడ్ అయినాయి. మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ కింగ్ ఫిషర్ కానీ ఇటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా మ్యాక్డోవెల్స్ కానీ బ్రాండ్లన్నింటినీ ఆపేసి రాష్ట్రంలో ఉండే డిస్టిలరీల్లో మద్యం తయారు చేసి లోకల్ బ్రాండులను తీసుకొని ఎవరైతే ఎక్కువ కమిషన్ ఇస్తారో ఆ బ్రాండులను ఎక్కువ అమ్మించే విధంగా చేశారు అనేది కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో చేశారు. ఆ స్టేట్మెంట్లో ఎవరెవరు అందులో ఆ మీటింగ్లో కీలక పాత్ర పోషించారని చెప్పి పేర్కొన్నారు. అందువల్లనే ఈరోజు విజయసాయిరెడ్డి కొంతమందికి సగం బట్టలు మాత్రమే ఇప్పాం, మిగతా వాళ్ళకి బట్టలు పూర్తిగా ఇప్పుతాము అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే మొత్తానికి ఇటు విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ట్వీట్ కానీ లేకపోతే రాజకేశిరెడ్డి ఇప్పుడు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఏం చెబుతున్నాడో ఈ రెండు అంశాలు కూడా మొత్తానికి వైసీపీ నేతల్లో ఆందోళన రేపుకెత్తిస్తున్నాయి. ఆ రోజు సమావేశంలో పాల్గొన్న వారిలో మరింత గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. రైట్ రామారావు, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా భయం అయితే మొదలైందని అనుకోవచ్చు. కానీ